గద్దే రామ్మోహన్ రావు గారిని, ఎమ్మెల్యే సునీల్ గారిని, సుందర్రావు గారిని, గ్రీష్మా గారిని కోరుతున్నాం. మెయిన్ స్టేజ్కి ఎడమ వైపుగా టార్చ్ తీసుకురావడం ప్రారంభమవుతుంది. మీడియా మిత్రులందరూ ఇటువైపు రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. స్టేజ్కి ఎడమ వైపు నుంచి స్పోర్ట్స్ టార్చ్ తీసుకొని వస్తున్నారు. మీడియా మిత్రులందరూ అటువైపు రావాల్సిందిగా విన్నవిస్తున్నాం. ధన్యవాదాలు. ఆట విడుపు ప్రారంభోత్సవ వేడుకలో స్పోర్ట్స్ టార్చ్ని తీసుకొని ఎమ్మెల్యేలు వస్తున్నారు. దయచేసి మీడియా సోదరులందరూ కూడా గద్దె రామ్మోహన్ రావు గారు టార్చ్ తీసుకొని వస్తున్నారు. దయచేసి క్రీడా పోటీలు ప్రారంభమవుతాయి. మీడియా సోదరులందరూ కూడా ఇక్కడికి రావాలి. అందరూ ఇటు రావాలన్నా, ప్లీజ్ ఇటు రావాలి. ఎమ్మెల్యే గారు స్టార్ట్ అవ్వాలన్నా. మీడియా వాళ్ళు కొద్దిగా రండి ప్లీజ్. రావాలన్నా, ఇటు రండి. స్టార్ట్. టార్చ్ వస్తుంది. సాంగ్ ప్లీజ్. స్పోర్ట్స్ సాంగ్. క్రీడా జ్యోతిని సంయుక్తంగా వెలిగించవలసిందిగా గౌరవ చైర్మన్ శ్రీ కొయ్యే మోషేనురాజు గారిని, గౌరవ స్పీకర్ శ్రీ చింతకాయల అయ్యన్న పాత్రుడు గారిని సవినయంగా కోరుతున్నాం. దిగ్విజయంగా వెలుగుతున్న క్రీడా జ్యోతి కార్యక్రమంతో ఆట విడుపు 2026 క్రీడోత్సవాలు అద్వితీయంగా ప్రారంభమయ్యాయి. దయచేసి రెండు టీములుగా ఒక నిమిషం వందన సమర్పణ చేయవలసిందిగా శాసనసభ డెప్యూటీ స్పీకర్ శ్రీ కనుమూరు రఘురామకృష్ణరాజు గారిని సవినయంగా కోరుతున్నాం. ఈ ఆట విడుపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన శాసన మండలి చైర్మన్ పెద్దలు మోషేన్ రాజు గారు, శాసన సభాపతి అయ్యన్న పాత్రుడు గారికి, ఇతర ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మహిళా శాసన సభ్యురాళ్ళు, మీడియా, ముఖ్యంగా ఎన్ని కార్యక్రమాలు చక్కగా అరేంజ్ చేసిన రవి నాయుడు గారికి, అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇదే క్రీడా స్ఫూర్తి పార్టీల మధ్యన కూడా ఉండవలసిన అవసరం ఉంది. మా పార్లమెంట్లో గతంలో నేను ఎంపీగా ఉన్నప్పుడు కూడా హౌస్లో ఎలా ఉన్నా సెంట్రల్ హాల్కి వచ్చేటప్పటికి అందరూ కలిసి ఒక ఆరోగ్యకరమైన వాతావరణం ఉండేది. సో కాబట్టి క్రీడల్లో ఎలాగా ప్రత్యర్థులు శత్రువులు కాదో
అన్ని చోట్ల అసెంబ్లీలో అయినా కౌన్సిల్లో అయినా బయటకు వచ్చిన వెంటనే అందరూ స్నేహభావంతో ఉండాలి. ప్రతిపక్ష పార్టీలు కూడా ఒక టీంని లీడ్ చేసి మనతో ఆటలో పాటల్లో ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వయస్సులో పెద్దవాళ్ళైనా మన కామినేని శ్రీనివాస్ గారు, వరదరాజుల రెడ్డి గారు చూపెట్టే క్రీడా స్ఫూర్తి అందరికీ కూడా ఆ స్ఫూర్తి ఉండాలని ఈ సందర్భంగా కోరుకుంటూ ఆట విడుపు కార్యక్రమం ఆరంభించుకుందాం. తెలుసు నువ్వు సూపర్ అంటావని. పిటి స్పీకర్ గారు ఇక్కడికి వస్తే ప్రారంభించడమే. ధన్యవాదాలు సార్. ముందుగా బెలూన్ కార్యక్రమం బెలూన్స్ ఎగరవేయాల్సిందిగా కోరుచున్న ముఖ్య అతిథులు అందరి చేత. తర్వాత తదుపరి కార్యక్రమం టగ్ ఆఫ్ వార్ కార్యక్రమం. ఇరు జట్లు కూడాను అసెంబ్లీ అవ్వాల్సిందిగా కోరుచున్నాం. మొట్టమొదటిగా ముఖ్య అతిథులు అందరూ కూడా బెలూన్స్ని ఎగరవేయాల్సిందిగా కోరుచున్నాం. దయచేసి పల్లా శ్రీనివాస్ గారు, అదేవిధంగా అందరూ కూడా రెండు టీములుగా డివైడ్ అవ్వాలన్న. రామ్ గోపాల్ రెడ్డి అన్న గారు, మీరు డ్రెస్లో లేరు, యూనిఫామ్లో లేరు. లేదు శాసనసభ్యులు కాని వాళ్ళందరూ కూడా అటు రావాలన్న. ప్లీజ్ మా కోచ్ అందరూ కూడా ఇటు రావాలి. మీడియా ఈ పక్క రండి అన్న. మీడియా అందరూ కూడా ఆపోజిట్ రండి ప్లీజ్. మీడియా వాళ్ళందరూ ఆపోజిట్ రండి. దగ్గాపారు బెలూన్స్ ఇటు రండి, ముందుకు రండి అమ్మా. బెలూన్స్ ఇటు రండి అన్న. మీడియా అందరూ కూడా ఇటు రండి అన్న. ముందు మీడియా రండి అన్న ప్లీజ్. మీడియా వాళ్ళందరూ కూడా దయచేసి మీడియా సోదరులు మిత్రులు మీరే మాకు ముఖ్యం అన్న. పోలీసులు మీరు ఇబ్బంది పెట్టదండి, నేను చెప్తాను. మీరు ఆగండి అన్న. డిపార్ట్మెంట్ వారు మీడియా వాళ్ళని ఏమన్నదండి, నేను చెప్తాను అన్న. మీరు అందరూ బాండి, అందరూ వెనక్కి రండి అన్న. ప్లీజ్ అందరూ ఒక లైన్లోకి రండి అన్న. మనవాళ్ళు కూడా, మీరు కూడా బాలకృష్ణ అందరూ బాండి అన్న. మీరు కూడా అందరూ రావాలి, బాండి. రా అందరూ రండి. దయచేసి స్ప్రెడ్ అవ్వండి అన్న. ఎమ్మెల్యేలు అందరూ వస్తారు, దయచేసి స్ప్రెడ్ అవ్వండి. సార్ నువ్వు కూడా రాండి. మీడియా వాళ్ళకి స్థలం ఇచ్చేసి పిఆర్ వాళ్ళందరూ వెనకమండి. మీడియా వాళ్ళకి స్థలం వేయండి, పిఆర్ వాళ్ళందరూ వెనక. కోటేశ్వరరావు గారు ఇంకా వెనకమండి మీరు ప్లీజ్ అన్న. మనం ఒక మొక్క లైన్ ఏమనుకోవద్దు, అంతా నీట్గా సెట్ చేద్దాం. స్పీకర్ గారు అన్న, మీరు కూడా అందరూ ఇట్టన్నా. ఎమ్మెల్యే గారు ఇంకా కుమార్ రాజా అన్న ఇంకా వెనక్కి, ఇంకా బ్రాడ్గా తల్లి, ఇంకా కొద్దిగా అమ్మ. ఎమ్మెల్యే గారికి అందరికీ ఇంకా ఒక అడుగు